హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 215వ భాగం. త్వరగా పద అంటూ మను చెయ్యి పట్టుకుని తీసుకెళ్లేంతలో ఒక్కసారిగా డోర్లు ఓపెన్ అయ్యాయి. దాంతో షాక్గా తల తిప్పిన ఇద్దరికి ఎదురుగా తనని కసిగా చూస్తూ నిలబడ్డ ధను కనిపించాడు. ఇద్దరినీ కోపంగా చూస్తుంటే, ఏంటే పెద్ద వీరనారిలా దాన్ని విడిపించుకుని తీసుకెళ్దామనుకున్నావా అని అడిగాడు. ఒకే దెబ్బకి 2 పిట్టలన్నట్టు మొత్తానికి భలే దొరికారే ఇద్దరు. తన చెంప మీద తడుముకుంటూ, మీ ఇద్దరి చేతి తెంప తిన్నందుకు, దీని మొగుడు చేత ఈ ఊరందరి ముందు అవమానించబడినందుకు, వాళ్లతో పాటు మీ ఇద్దరి మీద కూడా ఒకేసారి పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. నీకు నీ బాబుకి పొయ్యే కాలం దగ్గర పడిందిరా. అందుకే ఇలాంటి ఎదవ పనులు చేస్తున్నారు. పగ తీర్చుకునేది నువ్వు కాదురా. ఇన్నేళ్ల రావణ కష్టానికి ముగింపు పలికే రోజు దగ్గరికొచ్చింది అని రాధ కోపంగా అంటే, పోయే కాలం మాకు కాదే. మమ్మల్ని ఇంతలా అవమానించినందుకు ఆ రాఘవ కుటుంబం మొత్తాన్ని రేపటితో సర్వనాశనం చేయబోతున్నాను అన్నాడు ధనుంజయ. మీ మీద జాలిపడి మా అత్తయ్య వదిలేసింది. లేదంటే 4 రోజుల కిందటే మీ శవాలు శ్మశానంలో తేలేవి. అయినా మీకింకా సిగ్గురాలేదా అని మను కోపంగా అంటే, అప్పుడే అక్కడికొచ్చిన రాజేంద్ర, మాకు జరిగిన అవమానానికి అదే శ్మశానంలో మీ ఇందరినీ పడుకోబెట్టే వరకు మా పగ చల్లారదు అన్నాడు. వెటగారంగా నవ్వి, మొరిగే కుక్క కొరవదని ఎందుకే అంటారు అని రాధ అంటే, ఏయ్ నిన్నూ అంటూ ధను తన మీదికి వెళ్ళిపోయాడు. రాజేంద్ర చెయ్యి పట్టి ఆపేసి, ఆగరా, దాంతో కొంచెం పనుంది. దీన్ని అడ్డం పెట్టుకునే కదా ఆ రామ్గాన్ని మనం రప్పించాలి. ఈ ఒక్కరోజు ఓపిక పట్టు. ఆ తర్వాత దాన్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టం అన్నాడు. ఇద్దరూ ఒకేసారి రామ్తో, నీకేంటి పని అని అడిగారు రాధ మనులు. నిధి కోడలు పిల్ల, ఒకప్పుడు ఏ నిధి కోసమైతే నీ అత్త ఈ ఊరికి వచ్చిందో అదే నిధిని ఈరోజు నా సొంతం చేసుకోబోతున్నాను. కాకపోతే ఆ నిధిని తీయాల్సిన వాడు మాత్రం ఆ రామ్గాడు. రేయ్, పులితో చెలగాటలాడాలని చూస్తున్నారు అని రాధ కోపంగా అంటే, చెలగాటం కాదే, ఆ పులి మీదే స్వారీ కూడా చేయబోతున్నాం. ఈరోజు రాత్రికే ముహూర్తం కూడా అని. రే ధను, ఈ ఒక్కరోజు తర్వాత వీళ్ళిద్దరినీ నీకప్పగిస్తాను. వీళ్ళనేం చేసుకుంటావో నీ ఇష్టం అంటే, మనుని దగ్గరికి లాక్కున్న ధనుంజయ, తప్పకుండా నాన్న, వీళ్ళిద్దరిలో దానిమీద పగ దీనిమీద మోజు 2 ఒకేసారి తీర్చుకుంటాను అన్నాడు ధనుంజయ. రేయ్ వదల్రా అంటూ అతని చేతి నుండి గింజుకుంటుంటే, రేయ్ తననొదల్రా అని రాధ ముందుకెళ్లబోయింది. ఒక చేత్తో రాధ గొంతు పట్టుకొని, ఎక్కడికే వెళ్లేది? ఇక నుండి మీరిద్దరూ నాతోనే. నాన్న, వీళ్ళని ఒకే చోట ఉంచితే ఇద్దరూ కలిసి తప్పించుకుంటారు అంటూనే రాధని విస్సురుగా నెట్టేయడంతో అరుస్తూ ఎక్కడో బెడ్ మీద పడిపోయింది రాధ. రాధా అని మను కంగారుగా దగ్గరికి వెళ్లబోయేంతలో మను చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి, నువ్వెక్కడికే వెళ్లేది అంటూ తనని లాక్కెళ్లిపోయి డోర్ క్లోజ్ చేసేశాడు ధనుంజయ. వదల్రా, వదులు అని ఎంత గింజుకుంటున్నా వదలకుండా మనుని రూంలో పడేసి, నోరు మూసుకుని పడుండు, లేదంటే నీ మొగుడి కంటే ముందు నువ్వే చస్తావు అని చెప్పి డోర్ వేసేశాడు ధనుంజయ. వైషు, ఏమైంది? నిన్నటి నుండి అలా ఉన్నావేంటి అని అడిగాడు ప్రమోద్ వైశాలిని. ఏం లేదు ప్రమోద్, మనసెందుకో స్థిమితంగా లేదు. ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ఎందుకు? అది నిన్న పెద్దమ్మ చెప్పింది కదా, ఆ నిధి గురించి. నిధి గురించా? అవును ప్రమోద్, ఒకరోజు ఏం జరిగిందో తెలుసా అంటూ తను చూసిన మార్తాండ గురించి చెప్పి, నాకెందుకు మా నాన్న ఇంకా ఆ నిధి కోసం ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది ప్రమోద్. ఈ విషయం ఇప్పుడా చెప్పేది? పద, ముందెళ్ళి మీ అన్నయ్యలకి చెప్దాం. పోయినసారి ఆ నిధి కోసం అంత మారణహోమం చేశాడంటే ఈసారి ఇంకెంత చేస్తాడో. కాని పెద్దన్నయ్య ఊరెళ్ళాడు. అయితే ఏంటి, రామున్నాడుగా. ఇలాంటివి ఎక్కువ లేట్ చేయకుడు, ముందు పద అంటూ వైషు చెయ్యి పట్టుకుని రామ్ దగ్గరికి తీసుకెళ్తుంటే,
ఇదే టైంకి బంగ్లాకి పక్కగా వచ్చి రాజేంద్రతో ఫోన్ మాట్లాడుతుంది దమయంతి. నెమ్మదిగా హలో అయ్యగారు అంటే, చెప్పు దమయంతి. ఏంటి, ఆ రామ్గాడు ఇంట్లోనే ఉన్నాడా? అవునయ్యగారు. అంతేకాదు, అభిరామ్ కూడా ఊర్లో లేడు. వీలైనంత తొందరగా మీరు పని కానివ్వండి అంటున్నాడు. సరిగ్గా అప్పుడే తన గొంతు ఒకరి చేతిలో ఇరుక్కుపోవడంతో ఊపిరి కూడా అంతగా ఉక్కిరి బక్కురవుతుంటే అతి కష్టంగా మెడతిప్పి చూసిన దమయంతికి రామ్ చేతిలో నలిగిపోతున్న తన గొంతుకి రాంబాబు అంటూ ఉడకలు పళ్ళు బిగబట్టి ఎవరితో మాట్లాడుతున్నావు అంటుంటే, హలో దమయంతి, దమయంతి అంటున్నా అప్పటికే కింద పడ్డం వల్ల ఫోన్ కట్టవడంతో ఏమైంది, ఉన్నట్టుండి కట్ చేసింది, ఎవరైనా చూశారా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు మరోవైపు రాజేంద్ర. చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు అంటూనే తన చేతిలో ఉన్న దమయంతి గొంతును బిగిస్తున్నాడు రామ్. అప్పుడే అక్కడికొచ్చిన ప్రమోద్, వైశాలిలు రామ్ ఏమైంది అంటూ వాళ్ళిద్దరినీ విడదీశారు. ఇది కావాలనే ఇక్కడికొచ్చిందిరా, ఇక్కడ జరిగేదంతా ఎవరికో చెప్తుంది అని. చెప్పవే, ఎవరు నువ్వు, నిన్నెవరు ఇక్కడికి పంపించారు అంటుంటే అప్పుడే రామ్ ఫోన్ రింగ్ అవడంతో ప్రమోద్, దీని కాళ్ళు చేతులు కట్టేసి అసలు విషయం ఏంటి కనుక్కో అని చెప్పి ప్రమోద్ మీదకి నెట్టేసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు రామ్. ఎవరు, ఏంట్రా నా మీద పగంటారు, నా గొంతు కూడా గుర్తుపట్టలేదా మీరు అని రాజేంద్ర వెటకారంగా అంటే, నువ్వా గట్టిగా నవ్వుతూ, అవును నేనే. ఏంటి, ఆ దమయంతిని ఎన్ని రోజులకి పట్టుకున్నారా? దాన్నక్కడ పెట్టింది నేను. నువ్వా? ఎందుకు? ఎందుకేంట్రా, శృంగేరి అడవులకు వెళ్లి తెలుసుకొనొచ్చారుగా నిధి గురించి. నిధా? నిధే, ఆ నిధిని తీసే వారసులిద్దరూ మీరే కదా. అయితే ఏంట్రా, ఆ నిధి నీకు జీవితంలో దక్కదు. గట్టిగా నవ్వుతూ, ఎందుకు దక్కదు? రేపట్లోగా ఆ నిధిని తీసి నువ్వే నాకు అప్పగించబోతున్నావు. కలలు కంటున్నావా? నేనొచ్చి నిధిని తెరుస్తానా? నువ్వే తెరుస్తావు. ఎందుకో తెలుసా? మీ ఇంటి వెలుగైన మీ వదిన మనస్విని ఇప్పుడు నా బంగ్లాలో ఉంది. తను ప్రాణాలతో మీకు కావాలి అంటే మర్యాదగా నేను చెప్పిన చోటికి రా. ఏంటి, మా వదిన నీ దగ్గరుందా? అవును, నీకంత నమ్మకం లేకపోతే వచ్చి చూద్దువుగాని రా. ఎక్కడికి? మీ పెదనాన్న చచ్చిన అదే చోటు, మీ పెద్దమ్మ జీవితం నాశనమైపోయిన చోటు. ఒక్కడివేరా, కాదని అందరికీ చెప్పి రచ్చ చేశావంటే మీ వదిన ప్రాణాలతో ఉండదు అని గట్టిగా నవ్వుతూ ఫోన్ పెట్టేగానే, హలో హలో, ఛా, ఏమైందిరా? ఆ రాజేంద్రగాడు వదిన్ని కిడ్నాప్ చేశాడు. కిడ్నాపా? కాని ఎందుకన్నయ్యా? ఆ సంగతేంటో నేను చూస్తాను, కానీ ఈ విషయం ఎవరికీ చెప్పకండి, కంగారు పడతారు అని చెప్పి వెళ్లబోతుంటే, అన్నయ్యా అని భయంగా చెయ్యి పట్టుకుంది వైశాలి. ఏంటి వైషు, నాన్న నిధి కోసం వదిన్ని కిడ్నాప్ చేశారా? చెప్పన్నయ్యా. అవును, కాని నీకెలా తెలుసు? ఒకరోజు నాన్న అఘోరాతో మాట్లాడడం చూశాను. అఘోరానా? అవునన్నయ్యా. కన్నీళ్లతో ఇప్పుడు వదిన్ని ఇవాళ ఏం చేస్తారో ఏంటో. తనకేం కానివ్వను వైషు, నువ్వేం కంగారు పడకని చెప్పి కార్ తీసుకుని స్టార్ట్ అయ్యాడు రామ్. డ్రైవ్ చేస్తూనే అభికి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా సిగ్నల్స్ దొరక్క లైన్ తగలకపోవడంతో ఛా అని మెసేజ్ పెట్టి ఫోన్ పక్కన పడేసి రాజేంద్ర బంగ్లా వైపు కార్ని పోనిచ్చాడు రామ్. ఇప్పుడేంటి చేయడం? ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించుకోవాలి. అసలు మనుని వీళ్ళు ఎత్తుకొచ్చారని తెలుసుంటే ఇందాక రామ్కి అసలు విషయం చెప్పేసుండేదాన్ని. ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ కిటికీలో నుండి చూసిన రాధకి, రేయ్, ఆ రామ్గాడొస్తున్నాడంట, వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు, ఎక్కడికక్కడ కాపు కాయండి అని ధను అనడంతో రౌడీలంతా బయటికెళ్లిపోవడం చూస్తుంది. అక్కడే ఉన్న ఒక కుర్చీ తీసి డోర్ని బలంగా కొట్టడంతో అది కాస్త ముక్కలుగా పగిలిపోయింది. దాంతో ఆ పగిలిపోయిన సందులో నుండి బయటపడింది రాధ. విన్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి దమయంతి గురించి కూడా రామ్కి తెలిసిపోయింది. వదిన్ని కాపాడుకోవడానికి తనే స్వయంగా వెళ్లాడు. అభిరామ్ అందుబాటులో లేడు. మరి రామ్ని తీసుకుని మనుని ఎరగా వేసి నిధి తెరిపిస్తాడా? ఆ టైంకి అభి వచ్చి ఇద్దరినీ సేవ్ చేసుకుంటాడా? మధ్యలో రాధ పరిస్థితేంటి? ఈ ముగ్గురిలో అభిరామ్ ఎవరినైనా పోగొట్టుకోబోతున్నాడా? ఏమో, అన్నీ ప్రశ్నలే. వీటికి సమాధానం మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.